హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. సో మండే ప్రోమో వచ్చింది. సో దాని గురించి మాట్లాడదాం. అసలు యాక్చువల్గా హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ వీక్ ఎలిమినేషన్ ప్రోమో వచ్చింది. ఈ కలర్ గోల్ ఏంట్రా బాబు, అసలు కలర్ గురించి ఏంటి? బిగ్ బాస్ నామినేషన్ ట్విస్ట్ అని చెప్పారు. సో సోనియా విష్ణుని ఎందుకు నామినేట్ చేయలేదు, చేస్తే మనకి ప్రోమోలో చూపించలేదా, లేక చేయలేదా అసలు సో అసలు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నామినేషన్ ప్రాసెస్ వచ్చి 3 క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే 3 టీమ్స్, 3 టీంలు ఉంటారు. సో 3 టీంలని ఒకటి నైనిక, యష్మి, నిఖిల్. సో నిఖిల్ క్లయింట్లో లాస్ట్ 2 మెంబర్స్ మిగిలారు. నిఖిల్తో పాటు 3 మెంబర్స్ అయ్యారు. సో నైన్ బేబక ఎలిమినేట్ అయిపోయింది. యష్మి మన ప్రేరణని యష్మి టీంలో తీసుకున్నారు. సో 3 క్లయింట్స్కి 3 ఫ్లాగ్స్ ఉన్నాయి. నామినేషన్ ప్రాసెస్ ఇది. 3 క్లయింట్కి 3 ప్రాసెస్ ఉన్నాయి. 3 క్లయింట్స్కి 3 ఫ్లాగ్స్ ఉన్నాయి. నోరు తిరగట్లేదు అసలు ఈ మధ్యలో. 3 క్లయింట్కి 3 ఫ్లాగ్స్ ఉండేసరికి 3 ఫ్లాగ్స్కి 3 కలర్స్. సో బాగా గమనించండి ప్రోమో. 3 ఫ్లాగ్స్కి 3 కలర్స్. సో యష్మి టీంలో 6 మెంబర్స్ ఉన్నారు. సో ఆపోజిట్ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళని నామినేట్ చేయాలి. ఇక్కడ యష్మి టీంలో 6 మెంబర్స్. సో యష్మి టీంలో 7 మెంబర్స్, నైనిక టీంలో 6 మెంబర్స్. 6 మెంబర్స్ అంటే నైనిక టీం అంటే నిఖిల్తో పాటు 6 మెంబర్స్, మొత్తం 7 మెంబర్స్ అయ్యారు. సో వాళ్ళని వాళ్ళు 3 మెంబర్స్ అంటే సొంత టీంలో వాళ్ళని నామినేట్ చేయడానికి లేదు. అది ట్విస్ట్ అక్కడ. సో అలా చెప్పేసరికి ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళు ఎవరిని నామినేట్ చేయాలి అనే మైండ్లో పాయింట్లు వెతుక్కొని ఉండుంటారు. ఈ లాస్ట్ 3-4 నుంచి జరిగిన విషయాలన్నీ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఈ మన కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎవరిని నామినేట్ చేయాలి అని మైండ్లో పెట్టుకుంటారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఇక్కడ, ఎవరి టీంలో అవతల వాళ్ళ టీంలోనే నామినేట్ చేయాలి అని. సో వెంటనే వెతుక్కోవడానికి కారణాలు దొరకవు నామినేట్ చేయడానికి. సో చిన్న పాయింట్లలో నామినేట్ చేసి ఉంటారు అని నా అభిప్రాయం. చిన్న పాయింట్స్తో నామినేట్ చేసి ఉంటారని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సో వేరే క్లయింట్ని నామినేట్ చేయాలి తప్ప సొంత వాళ్ళని చేయడానికి లేదు. అది ట్విస్ట్ అనమాట బిగ్ బాస్లో ఇప్పుడున్న మండే నామినేషన్ ప్రోమో. సో నెక్స్ట్ వచ్చేసి సో అందుకే ప్రోమో రిపీటెడ్గా నామినేషన్ ఒక్కరినే రిపీటెడ్గా చేయాల్సి వచ్చింది ప్రోమో. మీరు చూసారో లేదో. సో వాళ్ళ ఫ్లాగ్స్ కలర్ వాళ్ళ మీద పోయాలన్నమాట. ఎవరి ఫ్లాగ్స్ కలర్ వాళ్ళ మీద పోసి నామినేట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ప్రోమో గురించి మాట్లాడదాం. ప్రోమో గురించి మాట్లాడదాం. ఇప్పటికీ ఇది యాక్చువల్గా ఇదే అనమాట. ఏది మన నామినేషన్లో అసలు ఏంది నామినేషన్ టాస్క్ అనేది. నామినేషన్ టాస్క్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. నేను చెప్పిన ఒకరి టీంలో ఉన్న వాళ్ళు ఇంకొకరి టీంలోనే నామినేట్ చేయాలి. సో వీళ్ళ ఫ్లాగ్ కలర్ వీళ్ళ మీద పోయాలి, వాళ్ళ ఫ్లాగ్ కలర్ వాళ్ళ మీద పోయాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇదంతా మిడ్ నైట్ చేసి ఉంటారు. నాకు తెలిసి ఇదంతా మిడ్ నైట్ జరిగి ఉంటుంది. గ్యాప్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి నామినేట్ చేయించుంటారు. సో అది అర్థమవుతుంది చూస్తుంటే. ఎందుకంటే కలర్స్ ఎండిపోయాయి ఆల్రెడీ. కలర్స్ మన ఓం గారి కలర్, దాని తర్వాత విష్ణు కలర్ మొత్తం ఎండిపోయింది. ప్రోమోలో గమనించండి మీరు. సో బిగ్ బాస్ ఓకే, ప్రతి సభ్యుడు 2 చేయాలి. మీకు అర్థమైందా? నామినేట్ ప్రతి సభ్యుడు 2 చేయాలి. సో 2 వాళ్ళు ఎవరు? సో వాళ్ళ తలపైన వాళ్ళ కలర్ వాటర్ పోయాలి. సో అభి వచ్చేస్తాడు స్టార్టింగ్. ఓకే, అభి 2 నామినేట్ చేస్తాడు, విష్ణుని, మన ఓం గారిని. సో వాళ్ళ కలర్ ఫ్లాగ్ ఏది? ఎల్లో. సో ఎల్లో కలర్ పోసి విష్ణు ఓం గారు నైనిక టీంలో ఉన్నారు. సో నైనిక టీం వాళ్ళ కలర్ ఎల్లో కలర్ పోసి నామినేట్ చేస్తాడు. సో నైనిక టీం కలర్ ఎల్లో. సో విష్ణుప్రియని అభయ్ సోనియా మ్యాటర్లో నామినేట్ చేసి ఉంటారు.
నాకు తెలుసు విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది, కానీ అభయ్ చేస్తాడు సోనియా మ్యాటర్లో. నాకు అది అనిపించింది, ఎందుకంటే లైవ్లో ఉన్నాడు. సోనియా విష్ణుప్రియ గొడవ అవుతుంటే లైవ్లో ఉన్నాడు, లైవ్లో విన్నాడు, లైవ్లో చూశాడు. అంటే ప్రొవోక్ చేయడం, విష్ణుప్రియ ప్రొవోక్ చేయడం నచ్చలేదు నాకు, నువ్వు సోనియాని ప్రొవోక్ చేయడం నాకు నచ్చలేదు అనే ఒక పాయింట్, లేదా నువ్వు ఆ టైంలో టంగ్ స్లిప్ అయ్యావు, మీరందరూ పుణ్యస్త్రీలు అది ఇది అని అన్నావు, సో ఆ విషయంలో నామినేట్ చేయొచ్చు. లేదా నీ గేమ్ ప్లే లేదు, అసలు నువ్వు గేమ్ ఆడలేదు, నీ పర్ఫార్మెన్స్ లేదు, అసలు నువ్వు ఎక్కడున్నావు అనే ఒక పాయింట్, ఆ విధంగా కూడా నామినేట్ చేయొచ్చు. సో రెండు విధాలుగా నామినేట్ చేయొచ్చు విష్ణుప్రియని. కాకపోతే నాకు 99% సోనియా విషయంలో నామినేట్ చేశాడని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో కానీ ఇప్పుడు బిగ్ బాస్ మన స్పాట్లో రీజన్స్, ఇప్పుడు ఎట్లా అంటే ఒకరి టీంలో ఒకరు నామినేట్ చేయాలంటే స్పాట్లో రీజన్స్ ఎతకడం చాలా కష్టం కదా. సో చాలా అంటే అందుకే బ్రేక్ ఇచ్చి నామినేషన్స్ చేశారు అని నాకు అనిపిస్తుంది. బ్రేక్ ఇస్తే కొంత ఆలోచించే టైం ఉంటుంది కాబట్టి, నామినేషన్లో కొన్ని పాయింట్స్ చెప్పే ఆప్షన్ ఉంటుంది కాబట్టి బ్రేక్ ఇచ్చాడు బిగ్ బాస్ అని నా అభిప్రాయం. సో నెక్స్ట్ సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఏమని? అదే ఆ డస్ట్బిన్ గొడవ ఏమని నామినేట్ చేస్తా అంటే రీజన్, మీరు డస్ట్బిన్ గొడవ మనసులో పెట్టుకొని మీరు బయట ఫ్రెండ్షిప్ చేసి లోపల గేమ్ ఆడుతున్నారు. బయట అనుకొని బయట ఎంటికలం అవుతుంది, అందుకే గ్యాప్ ఇచ్చా, ఆమె అరుస్తుంది డిస్టర్బెన్స్ అవుతుందని. సో సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తారు రెడ్ కలర్ పోసి. సో ప్రేరణ వాళ్ళ అంటే యష్మి వాళ్ళ టీము రెడ్ కలర్ ఫ్లాగ్. సో రెడ్ కలర్ పోసి నామినేట్ చేస్తుంది సీత. మీరు బయట అనుకొని బయట ఫ్రెండ్షిప్ చేసుకొని మీరు లోపల గేమ్ ఆడుతున్నారు అని ఒక పాయింట్ చెప్తుంది. సో బయట గేమ్ ప్లాన్ చేసుకొని మీరు బయట గేమ్ ప్లాన్ చేసుకొని హౌస్లోకి వచ్చి గేమ్ ఆడుతున్నారు అని సీత బ్లేమ్ చేస్తుంది. మీరు ఎట్లా బయట అనుకున్నారు, ఇట్లా వచ్చే గేమ్ ఆడుతున్నారు నాకు అనిపిస్తుంది అని బ్లేమ్ చేస్తుంది. కాకపోతే సీత మనసులో ఆ డస్ట్బిన్ గొడవ ఇంకా ఉండేసరికి సీతకు అర్థం కాకపోయి ఏదో ఒక పాయింట్ తీయాలి, డస్ట్బిన్ పాయింట్ కాకుండా ఇంకోలా రావాలి అని ఇట్లా ఫ్రెండ్షిప్ అనే ఒక ఆప్షన్ తీసుకొని వచ్చి పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తుంది. కాకపోతే నాకు స్టార్టింగ్లో అనిపించింది వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నిఖిల్, ప్రేరణ, విష్ణు అని అనిపించింది. కాకపోతే వీకెండ్ వచ్చేసరికి నాకు అభిప్రాయం చేంజ్ అయింది. అలా మీరు లైవ్ చూసిన వాళ్ళు ఎవడు అలా మాట్లాడాడు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, ఏడ గెలిచారు వీళ్ళు, ఏ టాస్క్లో గెలిచారు, గ్రూప్ గేమ్ ఆడి ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని నామినేట్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేశారు. సో గ్రూప్ గేమ్ ఆడినట్టు నాకైతే అనిపించలేదు. నా అభిప్రాయం అయితే ఇంకా గ్రూప్స్ అయితే క్రియేట్ కాలే మన బిగ్ బాస్లో. సో బిగ్ బాస్ హౌస్లో ఇంకా గ్రూప్స్ అనేది క్రియేట్ కాలే అని నా అభిప్రాయం. సో నెక్స్ట్ ప్రోమో ప్రకారం తన క్యారెక్టర్ గురించి మాట్లాడుంటుంది సీత. ప్రోమో ప్రకారము తన క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ అనాలిసిస్ చేయకు, క్యారెక్టర్ గురించి మాట్లాడకు నువ్వు నాతో అనగానే సీత అని ఉంటుంది. ఏమని? అదే ఆ చెత్త గురించి ఆ చెత్త గ్లాస్ తీసి బయట పెట్టుంటుంది కదా. సో దాని హ్యూమనిటీ అంటే మానవత్వం గురించి మాట్లాడుంటుంది సీత. సో మానవత్వం గురించి మాట్లాడేసరికి నా క్యారెక్టర్ అంటారు కదా, సో నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడింది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ప్రేరణని మాట్లాడనియదు సీత. గాయస్ ఏంటి గాయస్ ఇది, ఆపమని చెప్పండి, నేను మాట్లాడే ఛాన్స్ ఇవ్వమని చెప్పండి అని అంటుంది. సో చెత్త కుప్ప నీట్గా ఉందని మనం అలా దుంకలేం కదా అనగానే ఎందుకన్నది అది ప్రేరణ అని ఉంటుంది. ఏమని? అలా చెత్తలో ఏం లేదు, ఒక గ్లాస్ తప్ప నీట్గా ఉంది, జస్ట్ అలా తీసి పైన పెట్టాను నేను అంతే అని ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది. ఈ చెత్త కుప్ప ఏదైతే ఉందో, ఆ గ్లాస్ ఏదైతే ఉందో, జరిగిన విషయం ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది. సో ఆ ఆర్గ్యుమెంట్ విషయం కూడా తీసుకొచ్చారు. One minute guys.
ప్రోమో చూద్దాం. సో ప్రోమో చూసి మాట్లాడదాం. సో ఆ రోజు గేమ్ ప్లాన్ ప్రేరణది మిస్టేక్ ఉంది కాబట్టి ప్రేరణని నామినేట్ చేసిన తప్పు లేదనిపించింది నాకు, తను సీత. ఎందుకంటే ఆ చెత్త కుప్పలో తీసి పైన పెట్టి అది చేసింది. సో అది నా నామినేట్ చేయాల్సిన అవసరం లేకుండే. సో తర్వాత సీత ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ప్రేరణ ఏడ్చినట్టు కనిపించింది. కాకపోతే ఆ కూల్కి అదంతా ఆ వెదర్కి అట్లా ఫేస్ అట్లా అయిపోయిందేమో, లైక్ నిద్ర లేక మిడ్ నైట్ కదా, సో అట్లా నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి అభయ్ వచ్చి మన ఓం గారిని నామినేట్ చేస్తాడు. సో నువ్వు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు గేమ్లో, మీరు అసలు గేమ్ కనిపించట్లేదు అని నామినేట్ చేస్తారు. అభయ్ సేఫ్ ఆడుతుండు, ఇంకా సేఫ్ ఆడుతుండు. అభయ్ ఎందుకు సేఫ్ ఆడుతుండో నాకైతే అర్థం కాలేదు, ఇంకా సేఫ్ ఆడుతున్నట్టే అనిపించింది నాకు అభయ్. ఎందుకంటే ఓం గారు సరే నామినేట్ చేయడం తప్పలేదు, కానీ ఇంకా వేరే ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఉన్నారు అభయ్ నామినేట్ చేయడానికి. ఎందుకంటే గట్టి పాయింట్స్ ఉన్నాయి, ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది, గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు. సో ఓం గారి దగ్గర సేఫ్ ఆడుతున్నట్టు నాకు అనిపించింది. ఏమని, సో నేను మణికంఠ కంటే ఓం గారు నేను మణికంఠ కంటే గేమ్ ఆడలేదా, సో మణికంఠ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, మీరు ఇద్దరి మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు, మీరు మాట్లాడుకోవాలి కదా, నా విషయం ఎందుకు తీసుకొస్తున్నారు అని మణికంఠ కూడా ఆ నామినేషన్లో ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. కానీ ఈసారి మణికంఠ ఆర్గ్యుమెంట్ చేస్తే పాజిటివ్లోకి వస్తాడు మణికంఠ. సో అభయ్ మీరు మణికంఠ వేరు అంటే ఓం గారు అంటారు, నేను మణికంఠ కంటే తక్కువనా అని అంటే అట్లా కాదు, మీరు వేరు, నేను చెప్తా అంటే సారీ అవసరం లేదు, అర్థమైంది అనేసి ఇక అందరికీ అర్థమైంది అడిగిన దానికి చెప్తా అన్నా కూడా వినలేదు. సో ఇక్కడ సోనియా వచ్చి నైనికని నామినేట్ చేస్తుంది. ఈ పాయింట్ ఏంటంటే నీ టీంని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు, మిస్ అయింది, పోయింది. ఒక సెకండ్. One minute. సో అభయ్ గురించి మాట్లాడదాం. సో అభయ్ మన ఓం గారిని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి మీరు ఇట్లా గేమ్లో ఇన్వాల్వ్ కావట్లేదు,
మీరు అసలు కనిపించట్లేదు, మీ స్ట్రెంత్ వేరు, మీ బలం వేరు, మీరు కనిపించాలి అని నామినేట్ చేస్తున్నా పాజిటివ్ థింక్లో అని ఉంటాడు. కాకపోతే ఆ ఓంకార్ లేసి నేను మణికంఠ గారి కంటే తక్కువ గేమ్ ఆడానా అని అంటాడు. సో మణికంఠ గారు మణికంఠ కంటే తక్కువనా అని అంటాడు. అక్కడ మణికంఠ కూడా లేచి నా విషయం ఎందుకు తీసుకొస్తున్నారు, మీరు మాట్లాడుకోవాలి, నా విషయం ఎందుకు తీసుకొస్తున్నారు ఆర్గ్యుమెంట్ చేసి ఉంటాడు. ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం పాజిటివ్లోకి వస్తాడు మణికంఠ. నెక్స్ట్ ఇది సో మీ ఇద్దరు క్యాండిడేట్స్ నాకు ఒకటే, వేరు మీరు కాబట్టి నేను చెప్తా అన్న అర్థమైంది, అందరికీ అర్థమైంది పోసేసే కలర్ పోసేసే అన్నట్టు నామినేట్ చేసేసే అని ఓం గారు రియాక్షన్ ఇస్తారు. సో నెక్స్ట్ నీ క్లాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. నేను డస్ట్బిన్ నుంచి తీసిపెట్టిరా, వేడికెళ్ళి తీసిపెట్టినా మీరైతే క్లీన్ చేయాల్సిందే కదా, అది టాస్క్ కదా. సో నువ్వు క్లాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావని మన సోనియా నైనికని అంటుంది. ఎందుకు అరుస్తున్నావు మీరు ఎందుకు అరుస్తున్నారంటే నేను అరవలేదు, మీరే అరుస్తున్నారంటే నీ క్లాను నువ్వు కంట్రోల్ లేకుండా ఉన్నారు, నువ్వంటేనే నీ క్లాన్ అంటేనే నువ్వు కదా. సో మీ పాయింట్ నాకు అర్థమైంది. కాకపోతే ఇండైరెక్ట్గా ఏమంటుందంటే లాస్ట్ సారి వీళ్ళు రివెంజ్ అంటే ఒక కక్షాపూరితమైన టాస్క్ గేమ్ ఆడారు కదా, మీ క్లైన్ అలా ఉంటుందేమో కానీ నా క్లైన్ అలా ఉండదు, నా క్లైన్ నా కంట్రోల్నే ఉంది, మీ క్లైన్ మీ కంట్రోల్లో లేదు కాబట్టి అట్లా ఎలా అయితే బిహేవ్ చేశారో వర్క్ విషయంలో, సో మీ క్లైన్ మీ కంట్రోల్ లేదని ఇండైరెక్ట్గా అనేస్తుంది నైనిక. సో ఎల్లో కలర్ నైనికకు ఎల్లో కలర్, ఎందుకంటే మన విష్ణుకి ఓం గారికి నైనికకు ఎల్లో కలర్తో సరే ఫ్లాగ్ కలర్ పోసి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ సోనియా మన సీతని నామినేట్ చేస్తుంది. గేమ్కి పర్సనాలిటీకి డిఫరెంట్ వేరు, సో అది నువ్వు చేంజ్ చేసుకోవాలి అని నామినేట్ చేస్తుంది. నీకు మెచ్యూరిటీ లేదు, నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, సో ఆ మెచ్యూరిటీ రావాలి నీకు అని సోనియా నామినేట్ చేస్తుంటే సీత యాక్షన్కి రియాక్షన్ ఇవ్వాలి కదా, సో సీత యాక్షన్కి రియాక్షన్ ఇస్తుంటుంది. సో నా గేమ్ మీద నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు, నువ్వు గేమ్ని అర్థం చేసుకొని నాకు చెప్పు తర్వాత, ఓకే, తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకే అని అనిస్తుంది. సో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది, నీకు క్లారిటీ లేదు అని బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు అని. సో ఎండ్ తొక్కలో క్లారిటీ నాకు కాదు క్లారిటీ, నీకు లేదు తొక్కలో క్లారిటీ అని సీత మైక్ తీస్తూ అనేస్తుంది. సో అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో సీత ఇద్దరిని నామినేట్ చేస్తుంది, సారీ చేంజ్ అయినా సోనియా ఇద్దరిని నామినేట్ చేస్తుంది, విష్ణుని సీతని. సో అక్కడికి ఎండ్ అవుతుంది. సో పిచ్చి మాటలు మాట్లాడకు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే సోనియా అంటే మనసులో కోపం పెట్టుకొని సీతని నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టాస్క్లో వీళ్ళు ఎవరైతే యష్మి టీం ఉందో, యష్మి టీము నైనిక టీం మీద పడి సో వర్క్ ప్రెజర్ ఇచ్చి వాళ్ళని బాధలు పెడతారు కదా. సో నాకు సీత అభయ్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది కదా, సో ఆర్గ్యుమెంట్ విషయంలో మనసులో పెట్టుకొని సీతను నామినేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ ఈరోజు ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది. సో సెకండ్ ప్రోమో గురించి వీడియో చేద్దాం కుదిరితే. ఇదైతే ఫస్ట్ ప్రోమో, ఆల్రెడీ లేట్ అయింది. థ్యాంక్ యూ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ నవీన్. బాయ్. లవ్ యూ ఆల్.